మహిరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి సార్, రేపు జగన్మోహన్ రెడ్డి గారిది తిరుమల పర్యటన ఉంది. దానికి సంబంధించి రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. తిరుపతి పోలీసుల నుంచి ఒక నోటీస్ అయితే ఇష్యూ అయింది అనేటువంటి వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. తిరుమల అధికారులకు సంబంధించి చూసుకుంటే డిక్లరేషన్ ఇవ్వకపోతే లోపలికి అనుమతించమనేటువంటిది ఒకటి వస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో రీసెంట్గా తెర మీదకి వచ్చినటువంటి అంశం చూసుకుంటే 2012లో శ్రీవారిని దర్శించుకున్నారో ఆ సమయంలో టీటీడీ అధికారులు జగన్ డిక్లరేషన్ పైన సంతకం కోరారు. కాగా తాను 2009లోనే డిక్లరేషన్ ఇచ్చానని జగన్ చెప్పినట్టు ఆ సమయంలో ఈవోగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పినట్టు వచ్చిన వార్త క్లిప్పింగ్స్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకసారి డిక్లరేషన్ ఇస్తే వెళ్ళిన ప్రతిసారి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి రూల్ కూడా ఉందనేటువంటిది వస్తున్న వార్తలు. ఎట్లా చూడాలి, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఏ వంక లేనమ్మ డొంకటకేడ్చిందని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏలో ఈ బీజేపీ ఓవర్ యాక్షన్ కనుక మీరు నిశ్చితంగా గమనించగలిగితే ఇదంతా ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో ఒక ప్లాన్ ప్రకారం డైరెక్షన్స్ నడుస్తున్నాయి. మీరు గమనించుకోండి కావాలంటే. ఆ ప్రకాష్ రాజ్ ఎక్కడ కూర్చొని నేను 30 తారీఖు నడుస్తానంటే ఆయన స్టేట్మెంట్ మీద వెళ్ళి ఫిలిం సంఘంలో ధర్నా చేయడం, నిన్న గౌరవ చేయడం, వాళ్ళు ఏదేదో ప్రపంచం తెరబడిపోయినట్టు రెస్పాండ్ అవ్వడం యాజ్ ఇఫ్ అన్నట్టు. సో ఇక్కడ మీరు ఇది గమనిస్తే ఇప్పుడు ఏం చేయాలంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తిరుపతి ప్రయాణం అనగానే ప్రజల్ని ఆయన మీద ఒక నెగిటివ్ అన్నది డ్రైవ్ చేయడానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది. ఆ సక్సెస్ఫుల్ మాడ్యులేషన్స్లో ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ డిక్లరేషన్ అంటే అన్యమతస్సులు ఇచ్చే డిక్లరేషన్స్ కనుక ఒక ముఖ్యమంత్రి హోదాలో మొన్న చూడండి రీసెంట్ పాస్ట్లో ఆయన పాస్పోర్ట్ విషయం కూడా ఎలా చేశారు. నేను చాలాసార్లు చెప్పాను, ఒక వైట్ పాస్పోర్ట్ క్యాడర్ ఉంటుంది వాళ్ళకి, ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే వెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్లో లైన్లో నిలబడి చేసుకోరు కదా. తదనంతరం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ అంబిగ్యూటీని ఎయిర్ని క్లియర్ చేసుకున్నాడు. దీనికి సిబిఐ వాళ్ళు కానీ నెక్స్ట్ వాళ్ళు ఈడీ వాళ్ళు కానీ పర్మిషన్ ఇస్తాను కానీ ఆయన విదేశ ప్రయాణం లేదు. సో ఇవన్నీ ప్రొసీజర్లు ఫాలో అవుతున్నాయి. వీళ్ళు ముందే బుర్ర చేయాలన్నమాట. జస్ట్ పాస్పోర్ట్ రెన్యువల్ కోసమే కదా అది. సో ఇక్కడ రెగ్యులర్ పాస్పోర్ట్ రెన్యువల్కి రెగ్యులర్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్కి వెళ్ళిన దాన్ని కూడా ఒక ఇష్యూ చేయాలి. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ ఇష్యూ చేసే కాన్సెప్ట్లో ఇవాళ తిరుపతిలో ఫస్ట్ టైం 30 యాక్ట్ ఇచ్చారు. పోలీస్ యాక్ట్ 30 ఇంపోజ్ చేస్తారు. ముందే అందరికీ నోటీసులు ఇచ్చేస్తున్నారు. ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు. ఈయన క్లియర్గా ఆయన దాంట్లో కూడా ఆయన కనీసం పాదయాత్ర చేసుకుని వెళ్తాను కూడా చెప్పట్లేదు. మెట్లు ఎక్కడ అలిపిరి మించి గెస్ట్ హౌస్కి వెళ్తారు, రేపు పొద్దున్న దర్శనం చేసుకుంటారు. ఇందులో సర్టనిటీ ఏంటంటే మన భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేసినట్టు ఈయన కూడా అంతమంది దైవక్షేత్రంలో ఖచ్చితంగా దర్శనం చేసుకున్న తర్వాత ఈయన మాట చెప్పాడు అనుకోండి, అక్కడ ఇట్ రియల్లీ లీడ్స్ టు ద లాట్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. సో దాని నుంచి ఏంటంటే వీళ్ళు ముందే ప్రజల్ని మీ ఎన్నాళ్ళు చెప్పిన అబద్ధాలని జస్టిఫై చేసే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఇక్కడ నేను ఒక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ ఇవాళ నిన్న ఎన్డీడీబీ రిపోర్ట్ల మీద ఒక ఎయిర్ నడుస్తుంది కదా, అంటే ఎల్లక మునిపే ఎంత ప్రికాషన్స్ తీసుకుంటున్నారో అన్నది తెలియాలి సార్. ఇప్పుడు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కంపేరింగ్ విత్ ISO 2019 టేబుల్తో కనుక కంపేర్ చేస్తున్నప్పుడు ఈ సెపానిఫికేషన్ వాల్యూస్ అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆయిల్ అప్రూవ్డ్ బై నేషనల్ ల్యాబొరేటరీస్ ఆఫ్ మెడిసిన్స్ USA. ద ఫాలోయింగ్ ఈస్ ద అనాలిసిస్. ఎలా ఉందంటే నేమ్ ఆఫ్ ద శాంపుల్ ఇన్ ఘీ, నాట్ ఇన్ లడ్డు. కానీ లడ్డు మీద ముదురుతుంది వివాదం, ఇది గమనించుకోండి. రెండోది కౌ ఘీ శాంపుల్ హస్ టేకెన్ ఆన్ 12th July 2024. శాంపుల్ రిసీవ్డ్ బై ల్యాబ్ 17th July 2024. బేస్డ్ ఆన్ దట్ రిపోర్ట్ ఇచ్చింది 23 July 2024. బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ ఆన్ ద 5 suppliers బ్లాక్ లిస్టెడ్. ఇది తిరుమల చేసిన పని. టీటీడీ బోర్డు అనకూడదు, టీటీడీ దేవస్థానం. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఐటమ్ ఆఫ్ 47 రిపోర్ట్ డీటెయిల్స్ విత్ ఫ్యాట్ కంటెంట్స్ అన్నది 47 ఐటమ్ కనుక ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చింది చూసుకోగలిగితే సెపానిఫికేషన్ వాల్యూ యాజ్ 241.952 presence oils and fats దాంట్లో. నౌ ద క్వశ్చన్ ఈజ్ దట్ ఘీ కంటైన్స్ యానిమల్ ఫ్యాట్ ఆర్ నాట్ అన్నది వాళ్ళ అనాలిసిస్ ప్రకారం తీసుకుంటే సార్ ఎన్డీడీబీ రిపోర్ట్లో దట్ ఈస్ 241.952 విత్ అమెరికన్ నేషనల్ ల్యాబొరేటరీ వాల్యూస్ ఇన్ క్లియర్ దట్ ఘీ కంటైన్స్ యానిమల్ ఫ్యాట్. దెన్ ద సెపానిఫికేషన్ వాల్యూ ఈజ్ ఇన్ బిట్వీన్ 193 to 203 ఇన్ సెపానిఫికేషన్ అన్నది ఎన్డీడీబీ రిపోర్ట్ 47 పాయింట్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు సార్. ఇది కనుక మీరు గమనించుకోగలిగితే ఇట్ ఈస్ బిట్వీన్ 193 to 203 ఉంది. సో ఇందులో 80% యానిమల్ ఫ్యాట్ ఉండదు. ఎందుకది నేషనల్ US ల్యాబ్ ప్రకారం అయితే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వెన్ ద స్పెసిఫికేషన్స్ ఆర్ బీన్ మెట్ బై ద రెస్పెక్టివ్
దీంట్లో సార్ ఆయిల్ కంటెంట్స్ అన్నది ఎక్కడా లేదన్నప్పుడు అదే ఫ్యాట్ కంటెంట్స్ అన్నది. సార్ సో ఆబ్వియస్గా ఇది యానిమల్ అన్నది పోర్ట్రైజేషన్ జరుగుతుంది. ఓకే ఈ సినిమాటిక్ పోర్ట్రైజేషన్స్లో ఎక్స్ప్లెనేషన్స్లో సెట్ ఆఫ్ పీపుల్ నిన్న మొన్న కూర్చుని 10 రోజుల పాటు ఆ టీవీలో వాళ్ళ ఆ బొగోని ఛానల్లో కూర్చొని అడావడి చేసిన దానికి సార్ నేను మూర్తి గారి చేతులు ఎత్తేసారు. అది కూడా నేను చెప్పా, ఇంకా ఆపేద్దాం మనం అన్నట్టు. ఎందుకంటే సార్ ఇది డైల్యూట్ చేయాలి, ఇష్యూని యూటర్న్ చేయాలి. అది సినిమా పరంగా తిప్పారు. 4 రోజుల పాటు సినిమా ఆడవాడిలో కొట్టుకు చచ్చే కార్యక్రమం చేసి నెక్స్ట్ ఇంకో టాపిక్ తీసుకొస్తారు. ఓకే ఇది జరుగుతున్నది. సో ఈ ప్రకారం జరుగుతున్న దాంట్లో ద క్లారిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు సిట్ని వేశారు. సిట్టు కనుక ఈ 5 కంపెనీల యొక్క శాంక్చుటీని జస్టిఫికేషన్స్ చేసుకుంటూ వెళ్తే దీనికన్నా ముందు ఎటు నుంచి ఎటు చెప్తున్నారంటే ఈ వాల్యూస్ మీద దాని ఒరిజినల్ కాస్ట్ ఎంత ఉంటుందో కంపారిజన్స్ అనవసరంగా ప్రజల్ని ప్రొవొకేషన్ చేస్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా 270 నుంచి 274 రూపాయలకు సప్లై తీసుకున్న ఉదంతాలు ఉన్నాయి. తర్వాత ఇదే ల్యాబ్ లేదని లక్షలు చెప్తున్నారు. ల్యాబ్లో ఉండకపోతే 14 సార్లు కంటైనర్లు తెలుగుదేశం గవర్నమెంట్లో ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అంటే అవి కూడా అబద్ధం. సో ఇది ఆల్ ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమానికి తిరుగుతుంటే ఎవరైనా సరే మీరు గమనించండి, మనం తిరుపతి ఎంటర్ అయిన తర్వాత రిటర్న్ వస్తున్నప్పుడు మనకి ఈ నెయ్యి లారీలు అన్నీ కనబడుతూనే ఉంటాయి. ఓకే మనం లెఫ్ట్ సైడ్ మళ్ళీ తిరుమలలో మనం తీసుకున్న టోకెన్ వెనక్కి ఇచ్చేసి ఇంత టైంలో వెళ్ళిపోతున్నాం అన్న దగ్గర దానికన్నా ముందునే గీ కంటైనర్లు అన్నీ ఉంటూ ఉంటాయి. అది లోపలికి వచ్చిందంటే పోర్టుకి వెళ్తుందని అర్థం. అయితే కిందనే ఎత్తేస్తారు. కింద తిరుపతిలో ఒక ల్యాబ్ ఉంటుంది, పైకి వచ్చిన తర్వాత ఇంకొకసారి ఈ మధ్యలో ఏమైనా తేడా జరుగుతుందా అన్న దానికి కూడా వాళ్ళ యొక్క ప్రతినిధుల సమక్షంలో జరుగుతున్న రెగ్యులర్ ప్రొసీజర్. ఇది అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న సామెతకి ఎన్డీఏ కోడిపెట్ల దొరికింది. దొరికి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి చేస్తున్న బూమెరాంగ్ కార్యక్రమం ఇది. అక్కడికి వెళ్ళేది. ఓకే, ఇప్పుడు ఈ డిక్లరేషన్ రేపు ఏం జరిగే అవకాశం ఉందంటారు? ఒక పక్క పోలీసులు, ఒక పక్క అధికారులు, ఒక పక్క టీడీపీ నేతలు. ఆయన జగన్మోహన్ రెడ్డి అండి. మీకు మళ్ళీ నేను చెప్తున్నా, ఆయన్ని ప్రతిసారి పోలీసులు గర్వ చేసిన ప్రతి ఉదంతంలోనూ ఖచ్చితంగా ద వే హి హస్ బౌన్స్డ్ బ్యాక్. అండ్ దీంట్లో అయితే పక్కడబందీ ఆన్సర్లు ఇచ్చుకుని వెళ్తాడు ఆయన విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. కాంప్రమైజ్ అయ్యే సీనే లేదు. ఎప్పుడైతే ఆయన కాంప్రమైజ్ కాడో వీళ్ళ దగ్గర నుంచి అస్సలు ఆన్సర్ ఉండదు. దీనికన్నా ఏంటంటే ప్రికాషనరీ పెట్టారు. మంది మార్బలంతో వెళ్లకుండా అతన్ని జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఇది ప్రజానాయకుడికి ప్రజల్లోంచి వచ్చే ప్రతిస్పందనని వీళ్ళేదో స్ప్రింగ్ని అదిం పట్టినట్టు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాయలసీమ బిడ్డ, రాయలసీమ నాయకులు, రాయలసీమ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఎలా గుండెల్లో ఉన్నాడు. మరి ఇవాళ రాత్రి ఆయన తిరిగిన దగ్గర నుంచి రేపు పొద్దున్న దర్శనం వెనక్కి వచ్చేదాకా ప్రజా వెల్లువ చూదురుగా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజా నాయకులు నిలువరించవచ్చు, గృహ నిర్బంధాలు చేయొచ్చు, పోలీస్ యాక్ట్ ఉంటుంది, గతంలో కూడా ఇంప్లిమెంట్ చేసిన ఉదంతాలు ఉన్నాయి, ఎవరో అతీతులు కాదు. కానీ ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్న నాయకులు అన్న వాళ్ళకు ఉన్నప్పుడు, గతంలో పవన్ కళ్యాణ్ నిలువరించినప్పుడు జరిగినవి చూశారు కదా. పవన్ కళ్యాణ్కే అలా ఉంటే రాజకీయాల్లో ప్రజా నాయకుడికి గుండెలు చొరగొన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారి వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో మనం చవి చూద్దాం. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన ప్రతి కార్యక్రమానికి బయటకు వస్తే జనస్పందన, జనాల ప్రతిస్పందన, ఆయనే ఇంకా ఖచ్చితంగా కోడల దగ్గర అటు దగ్గర ఆయన అంతా ఆయనే స్వచ్ఛందంగా బయటకు వచ్చాలని దండం పెట్టకపోతే పని అవ్వట్లేదు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. సో ఇంచేత ఇంత ప్రజా వెల్లువలో నాయకుడు, ప్రజల యాక్సెప్టెన్స్ ఉన్న నాయకుడు కొన్నిసార్లు పొరపాట్లు గ్రహపాట్లు కొంతమందికి వస్తూ ఉంటాయి. దానివల్ల ఆగుతారు అనుకున్న దాంట్లో భ్రమంలో కొంతమంది ఉండొచ్చు, కానీ ఆపడం ఎవరు సాధ్యం అన్నది ఇవాళ ప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఆపితే మాత్రం మిరాకిల్ జరిగినట్టే. సజావుగా సాగనిస్తే వాళ్ళకే మంచిది, లేకపోతే ఖచ్చితంగా దానికి ఇప్పుడు ఒక పొలిటికల్ టర్న్ తిరుగుతుంది ఇది వైఎస్ఆర్సీపీ పరంగా. ఎందుకంటే రాజకీయ కుట్రతో చేసిన ఒక బ్లేమ్ ఇది. దెన్ దే ఫెయిల్ టు ప్రూవ్ ఇట్. ఆ బ్లేమ్ జస్టిఫై చేసుకోవడానికి ఇతను చిత్తశుద్ధి చాటుకుంటున్నారు సంబంధిత వాళ్ళు. ఎవరైనా మీరు చూసుకోండి, మొన్నటి దాకా ధర్మారెడ్డి లేడనుకుని వచ్చి మాట్లాడాడు. కరుణాకర్ రెడ్డి గారు పైకి వెళ్ళి ప్రమాణం చేశారు. సుబ్బారెడ్డి గారిది ఎనీ టైమ్ ఎనీవేర్ ప్రూవ్ చేసుకోవడానికి రేగున్నాడు, గౌరవ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయ్యి ఉన్నాడు. ఇంకా మిగిలింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ పర్చేసింగ్ కమిటీ అందరూ ముసుగేసుకుని పోయారు కదా తెలుగుదేశానికి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ముసుగేసుకుని అక్కడే ఉన్నారు. ఆ వైద్యనాథన్ తల్లితోడు చచ్చినా మాట్లాడు, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుంచి వస్తేనే. కానీ నాకైతే హోప్స్ లేవు. నిజమైన యోధులు యుద్ధతంత్రాన్ని తెలుసుకుని ఒక్కడే జగన్మోహన్ రెడ్డి. ఇది కంక్లూజన్, పూర్ణ కుంభం అవుతుంది లాస్ట్కి. కంక్లూజన్ రిమార్క్స్ ఎలా ఇచ్చాడంటే, దిస్ ఈజ్ వాట్ ద సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. నా దగ్గర ఇంత చిన్న చిన్న డేటాలు ఉంటున్నాయి సార్,
ఆఫ్టర్ ఆల్ చిన్నోడు నేను. అలాంటిది ఎక్స్ చీఫ్ మినిస్టరు ఈ విషయంలో అంత ప్రికాషన్స్ తీసుకున్న వ్యక్తి దగ్గర సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఎట్లా ఉంటాయో చేసి చూపించాడు. తిరుమలలో చూదురుగా సార్, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. తర్వాత ఇంకా నోరు అని కయ్యి అని కూడా అందు. ఓకే, అంటే 2-4 రోజులు బట్టి ఈ భాను ప్రకాష్ రెడ్డి లేట్ అయిన ఓవర్ యాక్షన్ చూస్తున్నాం కదా, నిత్యం అక్కడే ఉంటాడు. అవును ఓసరు వీళ్ళని రంగు మారుస్తుందా రాచ్చదా అని డౌట్ ఉంటుంది, కానీ ఈయన టక్ 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 మార్చేస్తున్నాడు. సార్, చాలా అన్యాయం భాను ప్రకాష్ రెడ్డి గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండ్ యూ. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో నిరంతరం 24/7 ఉండే మనిషి మీరు అక్కడి నుంచి ఒక డెలిబరేషన్ నోటంపటి ఏమొచ్చినా సరే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మీరు ఆ భోగోని ఛానల్లో కూర్చుని మాట్లాడేసి మీకు ఓకే, నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రజలకి వాస్తవాలు చెప్పండి. తిరుమలలో ఉన్న వాళ్ళ ఉద్యోగస్తులు భయం పడుతున్నారు, ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాలు వీటిని కాంట్రడిక్ట్ చేసే అంత స్థాయిలు వాళ్ళకు ఉండవు. కానీ మీకు రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తిగా అభివర్ణించుకుని ఇలాంటి దగ్గర మీరు నిలబడకపోతే దేవుడు సార్ స్వామివారు లక్షవారం శుక్రవారం మార్చిని చూపించాడంటే ఎవరో మిగలం. నేత్రరూప దర్శనంలో అక్కడ ఎంతమందికి ఎన్ని జట్కలు జరిగాయో అందరికీ తెలుసు. చేత కొంచెం 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 అది స్వామివారితో మనం మనకు హక్కే లేదు ఆయనతో పెట్టుకోవడానికి. ఆయన ఇచ్చింది ఏ దేవుడైనా సరే సరే, ఆయన హిందూ అవనండి, క్రైస్తవుడు అవనండి, ముస్లిం అవనివ్వండి సార్, వీళ్ళ ముగ్గురు యొక్క దైవవంశ సంభూతులకి అపచారం తలబెట్టిన వాడు ఎవడైనా సరే ద్రోహే. అలాంటిది మిగిలిన వాళ్ళకి అట్లీస్ట్ కన్సల్టేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అపచారం జరిగిందా జరగలేదా అన్నది విత్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ అవ్వకుండా ఆల్రెడీ సిట్ వేశారు. వీళ్ళు ఏమని చెప్తారో చూద్దాం, ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్ట్లు మీ ఒక్కరి దగ్గర ఎక్క, దీనికి పార్లగా మైసూరుకి సంబంధించిన రిపోర్ట్లు ఈ రోజు దాకా ఎక్స్పోజే కాలే. హిడెన్ ఎజెండాతో పనిచేద్దాం అన్నప్పుడు నిజాన్ని తొక్కిపెట్టడం చాలా కష్టం. హిడెన్ ఎజెండాలో నిజాన్ని తొక్కిపెట్టే కార్యక్రమానికి తెరలేపితే నిజం నిలకడమే తెలిసే దగ్గర కాదు. ఇవాళ ఈ గూగుల్ యుగంలో ప్రతి ఒక్కరు చేసుకుంటూనే వెళ్తున్నారు. సో చేసుకుని వెళ్తున్న దగ్గర మన దగ్గర నిరక్షరాస్యుల్ని సనాతన ధర్మాలని కాపాడేసి అంత యోధుల కింద మీరు పోర్ట్రేట్ చేసుకోవచ్చు, కానీ గతం ఎవడు మర్చిపోలేదు. అంతేగా, గతం పునాదుల మీద ఏర్పడిన ప్రభుత్వం మీద అనుకుంటే పునాది దట్టం లేదు మీ దగ్గర. పునాది దట్టం లేనప్పుడు వచ్చే రిప్రికేషన్స్ ఎట్లా ఉంటాయంటే హైడ్రా ఎక్కర్లేదు. మొన్న కృష్ణానదికి వచ్చిన తుఫాన్ లాంటి వస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. చూడలేదా ఉత్తరాది తుఫాన్లకి ఎన్నాళ్ళ బట్టి ఏర్పరచుకున్న స్థిర నివాసాలు కుబుసాలతో ఎలా కదిలిపోయాయో. అంచేత మనం దేవదేవుడితో పెట్టుకున్నప్పుడు దేవదేవుడి స్థాయికి మన స్థాయికి కంపారిజన్ చేసుకుంటే సక్సెస్ మేక్స్ నెరేషన్స్ అంటారు. సక్సెస్ నెరేషన్స్లో మీరు మీకు కావాల్సింది తీసుకుందాం అనుకున్న దగ్గర ఖచ్చితంగా మిగిలిన హిందూ సమాజానికి పడిన గాయానికి ప్రతి ఒక్కరికి దేవుణ్ణి పరిరక్షించుకోవాలని ఉంటుంది. అంచేత సంప్రోక్షణ అన్నదానికి మీరు ఎప్పుడైతే తెరలేపారో సంప్రోక్షించుకోవడానికన్నా ముందు సంప్రోక్షణకు గల కారణాలు ఏంటో తెలుసుకోగలగాలి. ఉదాహరణకి గ్రహణం పట్టిన నెక్స్ట్ డే సంప్రోక్షణ జరుగుతాయి ఇంట్లో, దేవాలయాల్లో. అంత గ్రహణం పట్టించే పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది ప్రజలు తెలుసుకోగలిగితే ఆర్టిఫిషియల్ గ్రహణమా నిజమైన గ్రహణమా అని తెలిస్తే దాన్ని బట్టి ప్రజల సంప్రోక్షణ ఆటోమేటిక్గా వాళ్ళ చిత్తశుద్ధితోనే చేసుకుంటారు. ఓకే, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ లాగా గ్రహణం కూడా మ్యాన్ మేడ్ గ్రహణం అది. సో ఇదేంటంటే దైవాంశ సంబూతుడికి కూడా మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రాథమిక అవగాహన ఎప్పుడైతే కొరవడుతుందో దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయంటే తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకం చదువుకున్నంత ఈజీగా మాత్రం ఉండదు సార్. సో ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్టాండ్ తీసుకోబోతున్నారు కాబట్టి వీటన్నిటిని గ్రహించినటువంటి టీడీపీ నేతలు కావచ్చు, లేదంటే సంబంధిత ఛానల్స్ కావచ్చు, ఇంతటితో దీనికి సమాప్తి పలికేటువంటి కార్యక్రమానికి తెరలేపి అంటారా సార్? ఒకటి గుర్తుంచుకోండి, అబద్ధానికి అబద్ధంతో సమాధానం చెప్పుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, కొండలో నీళ్ళు ఎండిపోయినట్టు ఎండిపోతుంది. అంటే హౌలాంగ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 1 లీటర్ పాలు కరిగించి రోజా చెప్పింది జ్ఞాపకం, ఒక గ్లాస్ అయిన తర్వాత తాగుతాడు. అలాంటి వాళ్ళు వీళ్ళకి పాలు మరగగానే 3వ పొంగు రాగానే ఆవేశపడిపోయి కాఫీ పెట్టుకున్న వాళ్ళు బ్యాచ్తో పెట్టుకుంటే నీళ్ళు పోసి మరి 10 మందికి కాఫీ ఇచ్చే కార్యక్రమం. కానీ చిక్కని పాలు చక్కని భావం ఉన్న వ్యక్తి ఆ చిక్కదనంలో వచ్చే మేగడ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఆ మేగడ నుంచి నెయ్యి తీస్తే ఎలా ఉంటుందో అది స్వామివారి కైంకర్యాలకి. నేనే ఇంత ప్రికాషన్స్ తీసుకుని గ్లాసులు పాలు తాగే వ్యక్తిని నేను, మీరందరూ కొలిచే దేవుణ్ణి నేను ఒక ముఖ్యమంత్రిగా, అందుకే గోశాలను పెట్టాడు నవనీత సేవ అని. అక్కడి నుంచి వచ్చిన స్వచ్ఛమైన చక్కని పాలతో చేసిన కైంకర్యాలే స్వామివారికి చేసినప్పుడు మిగిలిన దాంట్లో అన్నది ఎంతో చిత్తశుద్ధి ఉంటుంది. అంచేత ఆయన దగ్గర ప్రశ్న సమాధానం 2 ఉన్నాయి. అంచేత ప్రశ్న సమాధానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఒక గీత గీసుకోడు,
ఒక గీత చూపు అంటే కంటి చూపు మేరలో ఉన్న దిశ ఎంత ఉంటుందో దానికి స్ట్రైట్గా నడుచుకుని వెళ్తాడు. ఓకే. ఈ మిగిలిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే కుప్పిగెంతులు కప్పదాట్లు వేసుకుని వెళ్తూ ఉంటారు. సో ఇంచిది ఈ కంపారిజన్లో స్ట్రైట్ లైన్ ఇవాళ ఏ తిరుమలలో జరిగిన దానికి నేను అక్కడికి వెళ్తాను, దానికన్నా ముందు ఆయన గణాన్ని పంపించి చూపించుకున్నాడు. ఎస్ సార్. అది నెక్స్ట్ కంక్లూజన్ అదే ఉంటుంది. సో దీని సారాంశంలో పరమార్థం అర్థం స్వామివారి సన్నిధిలోనే రేపు ఈ పడికి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. అంతకన్నా ఇంకేం లేదు.